నాకు జాహ్నవి అంటే మహాతల్లి చూసిన తర్వాత తను చాలా స్పాంటేనియస్ గా కంటిన్యూస్ గా గలగలా మాట్లాడేయగలదు, బోల్డెన్ ఎక్స్ప్రెషన్లు ఇచ్చేయగలదు. అసలు ఇలాంటి అమ్మాయిని పెళ్లి చూపుల్లో కూర్చోబెడితే ఆ అబ్బాయి పరిస్థితి ఏంటంటారు? అది అనశ్రీరామ్ గారు ఇప్పుడు చూసేద్దామా ఒకసారి? తప్పకుండా అండి. పెళ్లి చూపులు అక్కడ పెళ్లి చూపులు అన్న సినిమా హిట్, ఇక్కడ పెళ్లి హిట్ చూద్దాం. సూపర్. ఓకే, మరి పెళ్లి కొడుకుని పంపించండి, నేను ఎత్తుకొని మరీ తీసుకొస్తా. ఎవడంట నిన్ను ఎత్తుకుంది ఏ తల్లికి పుట్టాడో నంది కాని నుండి ఎవరు కనంది ఎక్కడా వినంది. ఎంత బాధ్యత గల కొడుకు. జరగాలి మా నాన్నగారికి పెళ్లి మళ్ళీ. ఓకే, ఇప్పుడు నాన్నకి పెళ్లి కాదు, కొడుకే జరిపిపోతున్నాం. పెళ్లి చూపులు, పెళ్లి కూడా కాదు. సో పెళ్లి కొడుకు రెడీ, ఇక్కడ పెళ్లి కూతురు రావాలి. మీరే చెప్పండి, ఇద్దరులో యంగ్ గా ఎవరు కనిపిస్తే వాళ్ళు పెళ్లి కొడుకు. పాపం పండగ పూట అమ్మాయిని ఎందుకంత పరీక్ష పెడుతున్నారు? అంటే వాళ్ళిద్దరిలో యంగ్ ఎవరు కనుక్కోవడం కష్టం కదా. చాలా. అప్పుడు అంటే ఇద్దరం కూర్చోవాలా ఏంటండి మీరు? కానీ దాన్ని బట్టి నాకు అర్థమైందంటే ఉన్నారండి. కాంబినేషన్ బాగుంది, ఇద్దరు కూర్చోండి. స్వయంవరం అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ గౌరవమైన పెళ్లి చూపులు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. కూతురు మేము కూర్చోమనుకుంటానో కూర్చున్నట్టుందండి. ఇప్పుడు పెళ్లి కూతురు టర్న్. ఏం అడగాలనుకుంటుందో అడుగుతుంది. ఏం మాట్లాడాలి? ఫస్ట్ బేసిక్ గా పెళ్లి కొడుకు కూర్చోమనాలి కదా. అప్పుడు నన్ను అడుగుతున్నారేంటి? పెళ్లి కూతురు అడగండి. మీరే కదా పెళ్లి పెద్ద చేసింది మీరు. డైరెక్ట్ అటాక్. ఏమా మా ఊరి నుంచి ఏం ఆశిస్తున్నావు? సో బేసిక్లీ నాకు పెళ్లి చేసుకోవాలని లేదండి. మా మమ్మీ ఏదో చేసుకో అని దొబ్బుతుంటే కొంచెం క్రియేటివ్ సైడ్ ఏదైనా ఉంటే ఓకే అని చెప్పాను. మీరు డాన్సర్ అంట కదా, సో అందుకని స్టెప్ చూపించమంటావు ఇప్పుడు? యాక్చువల్లీ ఎలా నమ్మాలి అసలు? ఈ కాలంలో అబ్బాయిలు ఎలా నమ్ముతారు నాకు అర్థం కావట్లేదు. వాడు డాన్స్ చేయలేడు అనుకుంటున్నారా మీరు? నన్ను నమ్మండి, నేను కళ్ళారా చూస్తున్నాను. నా గుండెల మీద డాన్స్ చేస్తున్నాడు చిన్నప్పటి నుంచి. సో మీరు డాన్సర్ కదా, సో మీరు ఏ డాన్స్ షోస్ లో పార్టిసిపేట్ చేశారు? ముకాబలా అనే డాన్స్ షో, ఓకే, తర్వాత ఈటీవీ ప్లస్ అనే డాన్స్ షో, తర్వాత అనంత స్వప్న అనే ఒక డాన్స్ షో, మంజు భీమవరం మా ఊళ్ళం జాతర మర్చిపోయా. అది కూడా. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే దాని తర్వాత అన్ని మనం కరెక్ట్ గా ఉండాలంటే నాకు తెలుసుకోవాలి కదా మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి అని. బ్యాంక్ స్టేట్మెంట్ ఓకేనండి 6 months ఐపీఆర్ఎస్ ఇవ్వనా లేక ఏది ఇవ్వనండి? మీకు పాన్ కార్డ్ అన్ని ఇవ్వనా? ఆధార్ కార్డు ఉందా అసలు? అన్ని ఇవ్వనా అండి? షూర్ అండి, దాని తర్వాత జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసేద్దాం. బేసిక్ ఇవన్నీ ఓకే. ఫస్ట్ మీకు మా నాన్నగారు నచ్చలేదు చెప్పండి. ఆయన నచ్చారు కాబట్టి ఫస్ట్ ఏమంటారు, మామ అత్త అందరు సింక్ అవ్వాలి కదా. సో ఆల్రెడీ మీ నాన్నగారు నచ్చారు కాబట్టి ఇంకా మీతో పెళ్లి చూపులు చూడాల్సింది మా నాన్నగారినండి. మీకు మా మమ్మీ ఏం చెప్పింది, ఏం చేస్తున్నావు? అసలు ఏం మాట్లాడారండి మీరు అక్కడ? నాకు చెప్పింది డాన్సరు పెళ్లి కొడుకు హేమచంద్ర అనే అబ్బాయి ఇక్కడికి వస్తాడు. మీరు వాళ్ళు ఇక్కడికి వచ్చి మా నాన్నకు పెళ్లి అంటే మీరు పెళ్లి కుదిర్చడం ఇట్లా కాదండి. ఇటువైపు ఒకటి చెప్పి అటువైపు ఒకటి చెప్పి ఏం మాట్లాడుతున్నారు? మీరేం మాట్లాడుతున్నారు? పెళ్లి ఎవరికి అనుకుంటున్నారు? పిల్ల అమ్మాయి నేను మోసం చేద్దాం అనుకుంటున్నారా? పెళ్లి కుదిర్చడం అంటే అసలు ఎంత పెద్ద జాబ్ మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఎవరికి పెళ్లి చేయాలనుకుంటున్నారు? బేసిక్ ఎవరికి పెళ్లి చేయడం కాదు, దాని గురించి కాదు. మా నాన్నగారికి పెళ్లి చూపులని మీరు నాతో మాట్లాడారు, అక్కడ వచ్చి నాకు పెళ్లి చూపులు. మీ నాన్నగారికి పెళ్లి చూపులు జరగాలి అంతే కదా? అంతే. ఓకే, క్లారిటీ ఇచ్చారా? ఇప్పుడు ఈయన పాన్ కార్డు కావాలమ్మా? వద్దు. బ్యాంక్ డీటెయిల్స్ ఏమన్నా కావాలా? హలో సార్. కానీ ఏం అంకుల్ అనలేదు. ఆయన ఎంగే బాలమూర్తలన్నీ అట్లా అనకూడదు. హలో సార్. నమస్తే మేడం. లేదు మీరు చెప్పండి. మీరు చెప్పండి. ముందు నేను చెప్పాలంటే మళ్ళీ చూస్తూ లోకం ఏమనుకుంటుందో మీరే చెప్పండి ముందు. యాక్చువల్లీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. థ్యాంక్ యూ.
ఒక్క నిమిషం, పెళ్లి జరగాలంటే మీరు ఇలా అబద్ధాలు చెప్పకూడదని. 100 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయమన్నారు కానీ ఒక పని చేయండి. 100 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయమన్నారు. కాదు 100 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చూపులు చేయమని చెప్పలేదుగా. అదే కదా, అదంతా కాదండి. 1000 అబద్ధాలు వాడు పెళ్లి చేయమన్నారు కానీ 1000 ఏళ్ల జీవితాన్ని అబద్ధం చేయమని మీకు ఎవరైనా చెప్పారండి? చెప్పారా వీళ్ళు పెళ్లి చూపులు డ్రామా ఆడలేక ఈ డ్రామా ఆడుతుంది.